మొత్తం భారతదేశంతో సత్సంబంధాలు వస్తాయి ఆఫ్రికన్ యూనియన్ తోటి అనమాట, ముఖ్యంగా మినరల్స్ అండి. అండ్ ఘనాతో పాటు నమీబియాలో కూడా మోదీ పర్యటిస్తూ ఉన్నారు. ఏంటి నమీబియా పర్యటన ప్రాముఖ్యత ఏంటి? చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకైనా ఈ పర్యటన, నమీబియా పర్యటన? ఎస్ అండి, ఇప్పుడు చైనా అనేది ఆఫ్రికాలో మినరల్స్ని భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఎక్కువ పెట్టుబడులు మౌలిక సదుపాయాలు కల్పించారన్నమాట. ఇప్పుడు ఈ నమీబియా అనేది పూర్తిగా ఎడారి దేశం. అంటే ఎడారి అంటే అక్కడ నామిబ్ అనే ఒక డెజర్ట్ ఉంటుంది సెంట్రల్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాకి అబోవ్ అనమాట. ఈ సౌత్ ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ నైరుతి భాగంలో ఉంటుంది ఆఫ్రికా, నైరుతి భాగం అది. ఇక్కడ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ ప్రధానంగా ఇది డిజర్ట్ దేశం, నామిబ్ డిజర్ట్ అంటారు. ఆ నామిబ్ డిజర్ట్ కూడా ఉంటుంది, ఎక్కువగా పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది జనసాంద్రత. కానీ నమీబియా అనేది చాలా చాలా కీలకమైన దేశం, ఎందుకంటే మినరల్ వెల్స్, ఎస్పెషల్లీ నమీబ్ అనేది ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ని మన చైనా మనకు ఆపేసింది. ప్రపంచంలో ఎక్కువ రేర్ ఎర్త్ మినరల్స్ అంతా గుప్పిట్లో పెట్టుకుంది వ్యాపారం చైనా. అది ఇప్పుడు అమెరికాకి ఆపేసింది, మనకి ఆపేసింది. మనలో ఈవీ బ్యాటరీస్ ఉత్పత్తి చేయడం చాలా కష్టంగా ఉంది. కార్ల ఉత్పత్తి పడిపోయింది, మొబైల్స్ అని, ఈ చిప్ అని, ఇవన్నిటికీ లిథియం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈవీ రివల్యూషన్కి. ఇండియా ఈజ్ అట్ ది కస్ప్ ఆఫ్ ది ఈవీ రివల్యూషన్. ఈవీ రివల్యూషన్ ఎక్కువగా ఉంది ఇండియా, ప్రపంచంలోనే ఎక్కువ గ్రోత్ రేట్తో. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటీరియల్స్ వల్ల అది ఆగిపోతుంది. ఇప్పుడు నమీబియా చూస్తే ప్రపంచంలో టాప్ 10 రేర్ ఎర్త్ మినరల్స్ దొరికే దేశంలో నమీబియా ఒకటి ఉంది, 8వ స్థానంలో. కాబట్టి మన చూడండి మోడీ గారు ఎంత క్యాలిక్యులేటెడ్ ఫారిన్ ట్రిప్ నమీబియా వెళ్ళడం. అక్కడ మనకు కావాల్సింది ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్, ముఖ్యంగా లిథియం ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత నమీబియాలో ఇంకోటి ప్రధానమైన ఖనిజం ఏంటంటే యురేనియం. ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ ట్రీటీలో భాగంగా మనం ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకోవచ్చు. అందులో కజకిస్తాను, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్, నమీబియా ఉంటుందండి. నమీబియా నుంచి మనం ముడి యురేనియం దిగుమతి చేసుకుంటాం మనం, ఎందుకంటే వచ్చే కొన్ని దశాబ్దాలు ఎన్నో న్యూక్లియర్ రియాక్టర్లు మనం కట్టబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. కానీ యురేనియం అనేది నమీబియా నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట, అది ఒకటి. తర్వాత నమీబియాలో ఇంకో దొరికే ఖనిజం గోల్డ్. గోల్డ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచ జ్యువెలరీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అనమాట. సో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం. ఇంకా ఫెర్రస్ మెటీరియల్ ఉంటాయి, కాపరు, కోబాల్ట్ అని చూసారా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నమీబియా వెళ్ళడంలో ముఖ్యమైనది ఒక ట్రేడు, అదే కాదు, ట్రేడ్ చాలా తక్కువగా ఉంటుంది నమీబియాతో. కానీ ఈ మినరల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అక్కడ ఎక్కువ పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చైనా యొక్క పోటీతత్వాన్ని నమీబియా వెళ్ళడం వల్ల అడ్డగిస్తారు. అక్కడ నుంచి మనం కూడా అక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే నమీబియాని చాలా క్యాలిక్యులేటెడ్గా, మెజర్డ్గా ప్రధాని మోడీ నమీబియాలో ఒక రోజుకి వెళ్తున్నారు అంటే అది ఎంత ఇంపార్టెంటో చూడండి. సౌత్ ఆఫ్రికా పక్కన ఉంటుంది, సౌత్ ఆఫ్రికాతో మనకు చాలా కీలకమైన అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ అని ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో నమీబియా మెంబరు, నమీబియా ఆఫ్రికన్ యూనియన్లో మెంబరు. సో నమీబియాతో సంబంధాల వల్ల ఆఫ్రికన్ యూనియన్తో సంబంధాలు మెరుగుపడతాయి. నమీబియా మనకు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అన్ని విషయాల్లో. సో ఈ విధంగా నమీబియాకి మనకి నమీబియా అనమాట. సో ముఖ్యంగా మినరల్స్లో చైనా యొక్క పోటీతత్వాన్ని తట్టుకోవడానికి నమీబియా యొక్క ప్రపంచంలోనే ఎక్కువ ఖనిజాలు ఎక్కువగా దొరికే ఒక దేశమైన నమీబియాకి ప్రధాని విజిట్ చేయడం జరిగింది.